పిల్లలకు నచ్చిన కెరియర్ కాకుండా బూమింగ్లో ఉన్న కోర్సెస్ నేర్చుకుంటే నీ లైఫ్ కానీ నీ ఫ్యూచర్ బాగుంటుంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, ఎలా ఉండాలి అసలు? ఏదైతే మీరు బూమింగ్ అన్నారో ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే లాంగ్ టర్మ్లో ఏది బూమింగ్ ఉండదు. ఇప్పుడు అసలు అంటే నీకు బూమింగ్ అన్ను ఏదైనా మొదలు పెట్టేలోపు ఇంకోటి మొదలు పెడుతున్నావు, నువ్వు ఇంత సెటప్ పెట్టుకున్నది ఏమవుతుంది? తల్లిదండ్రులకి పిల్లలకి చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఏదైనా ఒక్క స్కిల్ నీ చేతిలో ఉండాలి. ఎవరైతే మీరు ప్యాషన్గా నా ఇష్టం వచ్చింది చేస్తా అని పోతున్నారో కాన్సిక్వెన్సెస్ ఏదైనా కూడా మీరు రెస్పాన్సిబుల్ తీసుకునే ధైర్యం ఉందా? హలో ఎవ్రీవన్. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు. రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, ఫినాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, ఎమోషనల్ బ్యాగేజ్ కావచ్చు, ఇలా బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ ఎక్కడో ఎవరైనా చెప్తే వింటే బాగుంటుంది అన్న ఫీల్లో కూడా ఉన్నారు. సో ఈ మధ్య అందరు రీల్స్ చూస్తున్నారు, ఇన్స్పిరేషనల్ థాట్స్ కానీ కోట్స్ కానీ చూసి చేంజ్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మంచి మాటలు చెప్తూ ఇన్స్పైర్ చేస్తూ బోల్డ్ అన్ని మాటలు మనకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా డీల్ చేసుకునేంత మైండ్ కెపాసిటీని పెంచేలాగా కొంతమంది చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అందులో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ విమెన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. షీఈస్ నన్ అదర్ దాన్ రచిత మైనంపల్లి గారు, లైఫ్ కోచ్ అండ్ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. నమస్కారం రచిత గారు. నమస్తే లాస్య. ఎలా ఉన్నారండి? ఆసమ్, బ్యూటిఫుల్. సో మనము చిన్నప్పుడు లేకపోతే చాలా వరకు పేరెంట్స్ అనే మాటలు, కొన్ని మాటలు బాగా గుర్తుండిపోతాయి. ఏంటంటే నేను డాక్టర్ అవ్వలేకపోయాను, నువ్వన్నా డాక్టర్ అవ్వాలి, నేను ఇంజనీర్ అవ్వలేకపోయాను, నువ్వన్నా ఇంజనీరింగ్ అవ్వాలి అని. అలా చాలామంది ఇప్పుడు మారారు. ఇప్పుడు మారిన తర్వాత ఇంకో సిచ్యువేషన్ ఏమొచ్చిందంటే పిల్లలకు నచ్చిన కెరియర్ కాకుండా బూమింగ్లో ఉన్న కోర్సెస్ నేర్చుకుంటే నీ లైఫ్ కానీ నీ ఫ్యూచర్ బాగుంటుంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, ఎలా ఉండాలి అసలు? రియల్లీ వెరీ మచ్ డిమాండెడ్ సబ్జెక్ట్ ఇద్దరు తరపున మాట్లాడడానికి మనకి. సో బేసికల్గా ఇప్పుడు తల్లిదండ్రులకు విపరీతమైన తర్జన భర్జన అయోమయంగా అయితే ఉంది. ఎందుకంటే వెరీ స్ట్రాంగ్ ఇండివిజువల్స్ అయ్యారు పిల్లలు. అంటే చాలా ఎక్కువగా సోషల్ మీడియా చేతిలోకి రావడంగానే కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకుని ఏదైతే ప్యాషన్తో చెయ్యాలి, ఇష్టం ఉన్నది చేస్తే వాళ్ళు బాగా చేస్తారు పని అనే మైండ్ స్ట్రెస్ ఉండి ఇట్లా అని స్ట్రెస్ ఒప్పుకోలేక చనిపోయారు, ఇట్లా కొన్ని చూసేవరకు పేరెంట్స్కి కూడా ఒక రకమైన భయం అయితే మొదలైంది. అంటే ఇంతకుముందు మనం లాస్ట్ వీడియోలో చేసినట్టు 90s టడా ఇదే చేయాలి, నువ్వు ఇంజనీరింగ్ చేయి, డాక్టర్ చేయి, సీఏ చేయి, ఇంతే ఫిక్స్ ఇంకా వాళ్ళకి షెడ్యూల్. సో వీళ్ళకి స్ట్రెస్ తీసుకోవాలి అంటే దాన్ని రిపల్ అవ్వాలని కూడా తెలియక ఏం చేసేదంటే జస్ట్ యాక్సెప్ట్ చేసేసి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు వాళ్ళది రెబల్ అయిపోయింది కాబట్టి ఇది ప్యాషన్ ఉన్నది చేస్తేనే మంచిది అనేది రావడంతో టూ మచ్ కన్ఫ్యూషన్ అయితే నడుస్తుంది. మరి లెట్ us టాక్ అబౌట్ ఏది చేయించాలి అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా పేరెంట్స్ అంటే ఎవరికైనా తల్లిదండ్రులకి ఏముంటుందండి, పిల్లలు సేఫ్ గేమ్ ఆడాలి, సంతోషంగా ఉండాలి అనే ఉంటుంది. అయితే ఇందులో ఫస్ట్ మనం లెట్ us టేక్ డిమాండ్ ఉన్న సబ్జెక్ట్ తీసుకుందాం. డిమాండ్ మార్కెట్లో బూమింగ్ ఉన్నదే చేపిద్దాము, లేకపోతే రొటీన్గా ఐటీ, డేటా సైన్స్, ఏఐకి సంబంధించిన ఇట్లాంటి కోర్సెస్ చేపిస్తే వాళ్ళది ఫిక్స్డ్, ఇంకా వాళ్ళ జీవితం ఫిక్స్, సెట్, సేఫ్. అమ్మాయి మంచిగా దొరుకుతుంది, కట్నం బాగా దొరుకుతుంది, ఇది తల్లిదండ్రుల యాంగిల్, సేఫ్ అనేది. సో కానీ మరి వీళ్ళు మానసికంగా శాంతిగా, ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటారా? ఇది. సెకండ్, ప్యాషన్. సరే ఇంకా ఎవరి ప్యాషన్కి వచ్చినట్టు వదిలేయండి, వాళ్ళకి ఇష్టం ఉన్నదే చెయ్యండి అని అనుకుంటే కనుక మరి ప్యాషన్తో చేసిన ఏదైతే పని మీరు ఉంటే మీరు అనుకున్నట్టు ఆర్థిక లాభాలు, ఆర్థిక సెటిల్మెంట్, ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంటుందా? ఈ రెండు చూసుకోవాలి. సింపుల్. నీకు ఏది లైఫ్లో ప్రియారిటీ? ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తల్లిదండ్రుల ప్రియారిటీ ఖచ్చితంగా పిల్లలు ఎకనామికల్గా సూపర్గా సెటిల్ ఉండాలని ఉంటుంది. వీళ్ళు ఎవరైతే డిసిషన్ తీసుకునే ముందు ఉంటుందో వీళ్ళకి ఖచ్చితంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దట్స్ వై కెరియర్ కౌన్సిలర్స్ హ్యాస్ కమ్ నౌ. కరెక్ట్. ఎందుకు అంటే తల్లిదండ్రులు చెప్తే ఇంటి కోడి పప్పుతో సమానం అని వాళ్ళు చెప్పేది అదే పాపం. ఏంటంటే ఇది కాకపోతే ఏదైతే మీరు బూమింగ్ అన్నారో ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే లాంగ్ టర్మ్లో ఏది బూమింగ్ ఉండదు.
కొంతవరకే ఏదైనా. కొంతవరకే. ఒకప్పుడు కంప్యూటర్స్ పెద్ద కంప్యూటర్స్ వచ్చేది అది ప్రిపేర్ చేసిన వాళ్ళు అది బూమింగ్ కదా! ఫుల్లుగా కరెక్ట్. ఉంటారని. షట్ డౌన్ అయిపోయినాయి సడెన్‌గా. అలాంటి కొన్ని బిజినెసెస్‌లు ఏవైతే మనకి అప్పుడు పేజర్స్ అనొచ్చాయి. లేకపోతే రకరకాల కొడాక్ కెమెరాస్ కెమెరాస్ అనొచ్చాయి. వచ్చి. సో, ఇప్పుడు అసలు అంటే నీకు బూమింగ్ అని నువ్వు ఏదైనా మొదలుపెట్టే లోపు ఇంకొకటి మొదలు పెడుతున్నావు. నువ్వు ఇంత సెటప్ పెట్టుకున్నది ఏమవుతది? హ్మ్. సీ వాట్ ఈస్ యువర్ ప్యాషన్ అందుకని సో నథింగ్ ఈజ్ బూమింగ్ ఈ రోజుల్లో ఇది ఏముంటుంది బూమింగ్ అనేది మీరు ఆలోచించుకోకుండా అకార్డింగ్ టు ద సిచ్యుయేషన్స్ అడాప్ట్ చేసుకుంటూ ఎలా క్రియేటివ్గా వెళ్తూ అట్లీస్ట్ ఆ స్ట్రీమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కలర్స్ ఉంటాయి కదా లాస్యా నీకు ఏ కలర్ ఇష్టం అన్నావు అనుకో రెడ్లో యుల్ హ్యావ్ ఎ డిఫరెంట్ షేడ్స్ అవును. చిన్న కొంచెం రెడ్ డార్క్ రెడ్ కొంచెం రెడ్ Blood red, bright red. Yes. సో if you select entertainment sector you'll have a wide range of option like if you say like I want to let us assume Lasya wanted always become a like to be in front of a camera is one kind of a passion కరెక్ట్. so then you'll have a wide range of options one is anchor second is a small TV screen web series or some shoots modeling some movies యాక్టర్స్. యా. ఇట్స్ ద బాలీవుడ్ టాలీవుడ్ అయినా లేదు ఇఫ్ యూ హ్యావ్ ఎన్ పర్టిక్యులర్ ఐ వాంట్ టు బికమ్ అ హాలీవుడ్ హీరోయిన్ మొత్తం నారోడ్ అని అవ్వలా ఇంపాసిబుల్ అవుతుంది. పాసిబుల్ అవ్వచ్చు బట్ ద అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఛాలెంజెస్ ఇవి చేస్తా ఇది ఓపెన్ ఉంది ఇది ఒక్కొక్కటి ఎక్కుకుంటూ పోతే సో సమ్వేర్ యు ఆర్ ఇన్ ద మీడియా ఇట్ మైట్ టేక్ యూ ఎస్కలేట్ యూ టు దట్ లెవెల్ అన్నోయింగ్లీ మీరు ఒకటి చూసారు ఒక అమ్మాయి జస్ట్ స్లమ్స్లో ఉన్న అమ్మాయిని పెద్ద బయట హాలీవుడ్లో ఒక మోడల్గా తీసుకెళ్లారు ఫెయిర్ అండ్ లవ్లీ ఏదో ఒకటి మీకు గుర్తుందో లేదో నేనైతే అసలు బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ ద ఎర్త్ అని ఆమెకు టైటిల్ కూడా ఇచ్చారు అండ్ దట్స్ హౌ సో యూ నీడ్ టు హ్యావ్ లిటిల్ వైడ్ కైండ్ ఆఫ్ అక్కడ వెళ్ళినప్పుడు నీ మైండ్లో ఉండని ట్యూనింగ్ నీ ప్యాషన్ బట్ దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ద ప్యాషనే కదా టు ఇన్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా వన్ కైండ్ ఆఫ్ అ ప్యాషన్ మీరు అన్నట్టు ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ కూడా ఉండొచ్చు. స్ట్రెంగ్త్ ఉంటుంది అండ్ చిన్న విన్స్ ఉంటాయి చిన్న అకంప్లిష్మెంట్స్ ఉంటాయి ఇక్కడ వెళ్ళినప్పుడే నీకేదైనా అంటే ఒక అడ్డు వచ్చింది ఎవరో నేను రిజెక్ట్ చేశారు దెన్ యుల్ బికమ్ మోర్ స్ట్రాంగ్ యుల్ లెర్న్ మోర్ స్కిల్స్ దెన్ యుల్ అప్గ్రేడ్ దెన్ యుల్ బికమ్ మోర్ ఇంకేదన్నా నేర్చుకుంటావు ఇంకేదన్నా ఫ్యాషనబుల్గా that's how you'll improve and you will reach to your levels so you need to understand ఏంటంటే ఎప్పటికీ ఇదే ఉండదు ఏది బూమింగ్ ఉండదు విచ్ కెరియర్ వైపు వెళ్దాం అనుకుంటున్నావు దాంట్లో అవకతవకలు వస్తే నువ్వు రెడీగా హ్యాపీగా తీసుకోవడానికి ఉన్నావా నువ్వు మొత్తం అమ్ముకొని రోడ్డు మీద కూర్చొని నువ్వు ఒక ప్లేట్లో చెట్టు కింద కూర్చొని తినడానికి దమ్ముందా గో ఫర్ ప్యాషన్ ఎంజాయ్ దట్ ప్యాషన్ ఆ ప్యాషన్లో ఉండే ఫెయిల్యూర్ని అంతే ప్యాషన్తో ఎంజాయ్ చేయి అక్కడ నేర్చుకో ఆ ఒక క్వాలిటీ ఉందా కన్విన్స్ యువర్ పేరెంట్స్ లేదంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటే ఓకే పేరెంట్స్ అది వద్దు నేను ఒప్పుకోను ఐ డోంట్ లైక్ నువ్వు అమ్మ వాళ్ళు సంపాదించి పెట్టి ఉన్నదో ఎవడు సక్సెస్ అవ్వడు ఎక్కువ ఎందుకంటే వీడికి ఒంటి మీద భయం లేదు లాస్యా గాట్ ఇట్ సి ఎప్పుడు నువ్వు పరిగెడతావు నిన్ను ఇప్పుడు నేను మిమ్మల్ని 42 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ బయటికి వెళ్ళి పరిగెత్తు రాజీ అన్నాక నా వల్ల కాదు మేడం అంటారు మీరు మీ వెనకాల ఒక చిన్న పులో లేకపోతే ఏదన్నా వచ్చిందనుకో ఒక బ్రేకులు లారీ ఎంబడబడింది అనుకో 10 కాదు 20 పరిగెడతావు నువ్వు అవును సో ఏదో ఒకటి వెనకాల ఫైర్ అనేది ఉండాలి ఎస్ యూ నీడ్ టు హ్యావ్ దట్ ఫైర్ ఎప్పుడు అందుకే అంటారు కదా నీ కింద ఒక ఫైర్ పెట్టుకో లైక్ కుక్కర్లో విజిల్ ఎప్పుడు వస్తుంది కింద మంట ఉంటేనే కదా అవును దెన్ ఓన్లీ దట్ విల్ మేక్ నాయిస్ సో యూ నీడ్ టు హ్యావ్ దట్ గట్స్ అమ్మ నాన్న పెట్టినది అట్లా ఎప్పుడైతే కుషనింగ్ ఉంటే చాలా రేర్ ఆ కుషనింగ్ ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దే హ్యావ్ దట్ హంగ్రీ అంటే వాళ్ళకి ఆకలి ఉండడం ఏంటి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలా అనే ఆకలి ఉన్నవాళ్ళు తెలివి ఉన్నవాళ్ళు లేకపోతే డబ్బుని ఇంకా దీన్ని డబుల్ చేయాలి అని అనుకున్న వాళ్ళు మల్టిపుల్ చేయాలనుకున్నప్పుడు ఏదో ఒక లోపల ఆ ఒక ఫైర్ ఉంటేనే దే విల్ బికమ్ అ ఇండివిజువల్ నాన్న అమ్మ షేడ్ల నుంచి బయటకు వచ్చి బతకడం అనేది అది ఇంకా ఛాలెంజింగ్ సో ఈ పర్స్పెక్టివ్లో పేరెంట్స్కి ఏం చెప్తారు పేరెంట్స్కి ఎగ్జాక్ట్లీ సో ఓకే ఇది అయిపోయి ఇప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళది కాబట్టి నేను ఆల్రెడీ ఈ తర్జన భర్జన ఉన్న వాళ్ళకి చెప్తున్నాను బట్ పేరెంట్స్ ఇక్కడ ఏం చెయ్యాలా అనంటే ఆ ఏజ్ గ్రూప్కి పోకముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి
బూమింగ్ అంటే ఏదైతే డిమాండ్ వైపు ఉంటుందో వాళ్ళ ప్యాషన్స్ అసలు వాళ్ళు చిన్నప్పటి నుంచి అందుకనే చాలామంది ఈ మధ్య 4, 5, 5, 6 థింగ్స్‌లో చేర్పిస్తున్నారు. అది కనెక్ట్ విత్ బూమింగ్. లెట్ అస్ అస్యూమ్ ఒక పిల్లలకి పెయింటింగ్ ఇష్టం. పెయింటింగ్ చాలా ఎక్కువ క్లాసులు నడుస్తున్నాయి ఇప్పుడు. అందరూ ఆర్టిస్టులే అవుదాం చాలా వెళ్తున్నారు. కనెక్ట్ దిస్ పెయింటింగ్ విత్ డిజిటల్ పెయింటింగ్. ఇప్పుడు డిజిటల్‌లో ఎంత యెస్. ఫేమస్ గదా! డిజిటల్. సో, అది ఏంటి నువ్వు డిజిటల్ పెయింటింగ్స్ తోటి పెద్ద పెద్ద హోర్డింగ్స్‌కి ఇప్పుడు రీసెంట్‌గా నా ఒక ఫ్రెండ్ చేస్తదండి. ఒక్కొక్క పెయింటింగ్ అది 1,00,000, 2,00,000 అట్లా షోరూమ్స్‌లలో అట్లా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు. వావ్! సో, ఇప్పుడు తంజావూరు పెయింటింగ్ కూడా చేస్తదామ. అవును. అసలు ఆ చిన్న చిన్న స్టోన్స్ పెట్టి షీ డస్ లైక్ 50 నేను చెప్తున్నా కదా! 1,50,000, 2,75,000 చిన్న గిఫ్ట్స్‌కి మార్వాడీస్‌కి చాలా ఇష్టం అది. అలా వచ్చి మా దగ్గర చేయించుకొని పోవడం నేను చూసా. సో, ఇంట్లో కూర్చొని ఈజ్ ఇట్ ఎ జోక్? నో. షీ ఈస్ ఎంజాయింగ్ హర్ ప్యాషన్. షీస్ ఎర్నింగ్ మనీ. దేవుళ్ళని ఇట్లా మంచిగా క్రియేట్ చేయడం అసలు ఎంత బాగుంది ఎంత చెప్పండి. అదృష్టమైన అదృష్టం. సో, ఇలా కనెక్ట్ దట్ ప్యాషన్, దట్ ఇంట్రెస్ట్ విత్ బూమర్ అనుకోండి, మార్కెట్ ట్రెండ్ అనుకోనియండి, అలా కనెక్ట్ చేయండి. కనెక్ట్ యువర్ ప్యాషన్ విత్ స్మార్ట్ వర్క్ అంటారు. స్మార్ట్ వర్క్ కనెక్ట్ విత్ ట్రెండ్. ఇన్ఫ్యాక్ట్ బూమింగ్ ఏముంది, ట్రెండ్ ఏముంది, వాళ్ళకి ఇందులో ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయండి. డాన్స్ ఉంది, ఇప్పుడు డాన్స్ వర్క్షాప్స్ అనో డాన్స్ ఎలా నేర్పించవచ్చు. ఎంత వర్స్ట్ సిచ్యుయేషన్లో నువ్వు ఎట్లా బ్రతుకుతావు. వర్స్ట్ ఇప్పుడు నన్ను చెప్తుండే నేను మంచిగా కుక్ చేస్తా లాస్య దోశ ఇట్లా అంతా చీజ్ దోశ, పన్నీర్ దోశ, ఇంకా మిరపకాయ ఇదైతే మిరపకాయ బజ్జీలు పెట్టుకొని కూడా బ్రతుకుతుంది అంటారు నన్ను. అంటే టాలెంట్ అంతే. ఎస్ ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. ఏ రోజు ఏమి ఒక్క పర్మనెంట్ కాదు. మనం ఎంతమందిని చూడలేదు, ఓడలు బండ్లు అవ్వడం, బండ్లు ఓడలు అవ్వడం ఎంతమందిని చూడలేదు. నథింగ్ రాంగ్. చెట్టు కింద యోగా చెప్పుకుంటాను. ఐ హ్యావ్ దట్ టాలెంట్. ఐ ఆల్వేస్ యూస్ టు బిలీవ్. నేను అది అందరికీ చెప్తున్నాను. తల్లిదండ్రులకి పిల్లలకి చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఏదైనా ఒక్క స్కిల్ నీ చేతిలో ఉండాలి. దట్ నువ్వు వెళ్ళి అక్కడ రోడ్డు మీద కూడా నించున్నా కూడా నువ్వు నీ ఒక మాటతో కానీ, నీ ఒక పాటతో కానీ, నీ ఒక వంటతో కానీ, నీ ఒక యోగా అనుకోండి ఏదో ఒక దాంతోటి అరే నువ్వు స్ప్రౌట్స్ నానబెట్టి ఒక పార్క్ దగ్గర కూర్చొని నువ్వు అమ్మినా కూడా నీకు ఎట్లా లేదన్నా ఆ రోజు ఫుడ్ వెళ్ళిపోతుంది. డెఫినెట్. ఒక మనిషికి అంతకంటే ఏం కావాలి లాస్య? నీ కోరికలు, నీ గొద్దెమ్మ కోరికలకు నువ్వు ఎట్లా ఆగమైపోయి షార్ట్ కట్స్ తీసుకొని మోసం చేద్దాం, ఇట్లాంటి వాటికంటే హౌ ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్. నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ నువ్వు అట్లా చేసావు, ఒక 10 మందికే స్ప్రౌట్స్ లేకపోతే అక్కడ ఇచ్చావు. నీలాగా చాలామంది ఉన్నారు, వాళ్ళని పెట్టి 10 పార్కుల దగ్గర పెట్టించు. లీవరేజ్. దిస్ ఈస్ కాల్డ్ ఫ్రాంచైజీ. మేకింగ్ సెన్స్ ఆర్ నాట్? ఎస్. This is how you will grow into the business. So you need to be so creative, so artistic. ఏదున్నా తల్లిదండ్రులకి ఏంటంటే ఖచ్చితంగా మీరు అనేది 100% కరెక్టే, కానీ అది తగ్గించుకోండి. ఆ ఒక ప్రెషరు, ఆ ఒక బాధ, ఈ సొసైటల్ ప్రెషరు, దానికి విక్టిమ్ అవ్వకండి. మీరెంతో కొట్టి ఇప్పుడు మా ఏజ్లో ఉన్న వాళ్ళని ఎంతో బతిలాడో కొట్టో భయపెట్టో చేర్పిస్తే డాక్టర్ల ఇంజనీర్ల తల్లులను ఇట్లా కన్నెత్తి చూడకుండా ఉన్న వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. దీనికోసమైనా మీరు వాళ్ళతోటి తిట్లు తిని వాళ్ళను బతిలాడి బామాలి బెదిరించి ఆస్తులు అమ్ముకొని చెప్పులరిగేదాకా కష్టపడి చదివిస్తే ఏం చేస్తున్నారు? మీరు వాళ్ళని చేయలేదనే బ్లేమ్ మీకెందుకు? చెయ్యనియండి. బట్ ఎవరైతే మీరు ప్యాషన్గా నా ఇష్టం వచ్చింది చేస్తా అని పోతున్నారో కాన్సిక్వెన్సెస్ ఏదైనా కూడా మీరు రెస్పాన్సిబుల్ తీసుకునే ధైర్యం ఉందా? ఓపిక్గా ఫెయిల్యూర్స్ని ఎదుర్కొని నెక్స్ట్ ప్లాన్ బి ఉందా? మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు కూడా తల్లిదండ్రుల దగ్గర నీ ఫ్రస్ట్రేషను, నీ చెత్త నువ్వు భార్య మీదనో పిల్లల మీదనో లేకపోతే తల్లిదండ్రుల మీదనో సమాజం మీదనో చూపించకూడదు. అలాంటి వ్యక్తిత్వం ఉందా? గో విత్ యువర్ ప్యాషన్. అంతే. సో దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ట్రైన్ యువర్ కిడ్స్. నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకోవాలా, కాన్సిక్వెన్సెస్ నువ్వే చెయ్యాలా. నువ్వు తింటూ 4 వేళ్ళు నీ భార్య పిల్లలకు పెట్టుకునే స్తోమత ఉందా రేపొద్దున పెళ్లి చేసుకుంటే? లేదు, నిన్ను ఇన్ని రోజులు కష్టపడి పోషించినందుకు నీ తల్లిదండ్రులకు 4 ముద్దలు అన్నం పెట్టే ధైర్యము అది నువ్వు తెచ్చుకుంటున్నావా? ఇది ఫస్ట్ చెయ్యి. ఇదే ప్యాషన్ ఉండాలి. ప్రతి మనిషికి ఏం ప్యాషన్ ఉండాలి తెలుసా? నన్ను నమ్ముకున్న వాళ్ళని ఫస్ట్ నేను సరౌండ్ చేస్తా, తర్వాత సమాజంలో ఒక 10 మందికి నా మూలంగా హెల్ప్ చేస్తా. చాలా ఇలా ప్రతి మనిషి అనుకుంటే లాస్య ఎవరికి ఎక్కడ ఏమైనా ఒక మిస్మేనేజ్మెంట్ అవుద్దా లైఫ్? లేదు.
హ్యాపీగా ఉంటుంది కదా. రాంగ్ థింగ్స్ కూడా ఎక్కడ రాంగ్ తల్లిదండ్రులను చూసుకోవాలన్నావు, ఫ్లరిష్ అవుతావు, పిల్లల బాధ్యత అన్నావు, పిల్లలకి నేర్పిస్తున్నావు, రేపు నిన్ను నీ పిల్లలు బాగా చూసుకో. సీ దిస్ ఈజ్ హౌ యు ఆర్ టీచింగ్ అ జనరేషన్. సో కాబట్టికే ఏది చేసినా ఒక క్లారిటీ అండ్ విజన్ ఏంటి అనేది ఆలోచిస్తూ, ఒక విజన్ అయితే ఉండాలి. సరే కొంచెం అవకతవకలైనా పర్వాలేదు, కానీ ఒక విజన్ తోటి కనుక పిల్లల్ని మీరు గైడ్ చేసినట్టయితే వాళ్ళకి అర్థమయ్యేటట్టు ప్యాషన్ అండ్ బూమ్ రెండు కలిపిన దాన్ని మీరు వాళ్ళకి నర్చర్ చేసి వాళ్ళని గ్రో చేసినట్టయితే దే విల్ బీ మోర్ హ్యాపీ. అంటే మీ పిల్లలు ఎస్. సో ప్యాషన్ని ఫాలో అవుతూ ఆ ప్యాషన్ని ప్రొఫెషన్గా చూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని చాలా సింపుల్గా క్లారిటీగా చెప్పారు. అండ్ దానికి నా ఎగ్జాంపుల్ ఖచ్చితంగా ఇవ్వచ్చు. మీరు అన్న వర్డ్కి కరెక్ట్లీ నేను చాలా వీడియోస్లో చెప్పాను. బట్ ఈరోజు నా ప్యాషన్ ఆల్వేస్ హెల్పింగ్. అంటే చాలామందికి అన్నోయింగ్లీ నాకు 22 ఏళ్లలోనే నేను ఇవన్నీ ఇట్లా కాదు, ఇట్లా వీళ్ళతో మంచిగా ఉండాలి, అత్తమ్మతో ఎందుకు గొడవపడతాం మీ అత్తగారితో అని నా ఫ్రెండ్స్కి ఇట్లా చెప్తా ఉండేదాన్ని. అట్ ద ఏజ్ ఆఫ్ 22 ఇఫ్ యూ యా దాన్ని చాలా వీడియోలో కూడా చెప్పాను. వాళ్ళకి ఏమైనా లేకపోతే మంగళసూత్రం చేయించడము. 22లో ఇప్పుడు నాకు నవ్వు వస్తుంది. అప్పుడు నేనే ఒక రకమైన రోలర్ కోస్టర్లో ఉండే. బట్ స్టిల్ ఐ హ్యాడ్ దట్ అర్జ్. అట్లా కాకుండా వెయిట్ లాస్ అయ్యాను నేను 24 kgs. సో నాకు తెలియకుండా నేను అప్పుడు అంటే 2006-07లోనే నేను రీబాక్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ ఏరోబిక్ ట్రైనర్. సో దాని తర్వాత యోగా ఇంటర్నేషనల్ కోచ్. దెన్ ఇస్ లైక్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ బల్కంపేట్ ఇక్కడ. దాని తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్గా నేర్చుకున్నాను. తర్వాత నేను లావు తగ్గకుండా ఉండడానికి ఏంటి న్యూట్రిషన్ కోర్స్ చేశాను. సో ఇట్లా డాట్స్ కనెక్ట్ చేస్తే ఈరోజు నా ప్యాషన్ ఏదైతే ఉందో జస్ట్ నేర్చుకోవడం కోసం నేర్చుకున్నాను లాస్ట్ ఇయర్. నెవర్ ఐ థాట్ లైక్ ఐ టీచ్ యోగా, నెవర్ ఐ థాట్ ఐ విల్ బికమ్ అ డైటీషియన్ ఆర్ దిస్ థింగ్. బట్ నాకు ఇష్టం ఆ కోర్సెస్. యాజ్ అ బయాలజీ స్టూడెంట్ నాకు చాలా ఇష్టం ఉండేది. ఇంకా మనుషులకి ఇట్లా అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, అందరం కలిసి ఉండాలి, ఈ నేచర్ ఇవన్నీ డాట్స్ తెలియకుండా నాకు ఎప్పుడైతే స్ట్రెస్ నాకు ఏదైతే వస్తుందో ఒక 6 monthsకి ఒక చేయడం అనేది కోర్స్ నా ఒక స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. సో దిస్ ఆల్ థింగ్స్ ఇఫ్ ఐ కనెక్ట్ ద డాట్స్ మై ప్యాషన్ హ్యాస్ బికమ్ నౌ మై ప్రొఫెషన్. హియర్ ఇస్ ఎగ్జాంపుల్ రైట్ నౌ ఎవ్రీబడి నోస్, దోస్ ఆర్ మై ఫ్రెండ్స్, ఎవ్రీబడి నోస్. నన్ను 25-30 ఏళ్ళుగా చూసిన వాళ్ళందరికీ తెలుసు మై ప్యాషన్ హ్యాస్ బికమ్ టుడే. అండ్ ఇది పూర్తిగా డివైన్ ప్లే. యూనివర్స్ కాల్ టుడే వై ఐ యామ్ హియర్ అని. సో మీరు గట్టిగా అనుకున్నారు కాబట్టి యూనివర్స్ ఆల్సో హెల్ప్డ్ యూ. దట్స్ ట్రూ. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ లాస్యా.